ನಮಸ್ಕಾರ ಭಾರತ್ ಇತಿಹಾಸ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಗೆ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಆಧಾರದ ಸ್ವಾಗತ. ನಾನು ನಿಮ್ಮ ವೆಂಕಟ್. ವೀಕ್ಷಕರೇ, ಇಂದಿನ ವಿಷಯ, ನಿನ್ನೆ ಒಂದು ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದೆ ನಾನು ಅಂಬೇಡ್ಕರ್ ಬಗ್ಗೆ. ಬ್ರಿಟಿಷರು ಅಂಬೇಡ್ಕರನ್ನು ಒಂದು ಸಲ ಯಾಕೆ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿಲ್ಲ ನಿಮಗೆ ಗೊತ್ತಾ ಅಂತೇಳಿ. ಸೊ ಇದು ಎರಡನೇ ಭಾಗ. ಸೊ ಎರಡನೇ ಭಾಗದಲ್ಲಿ ಏನಿದೆ ಎಂದು ನೋಡೋಣ. ನಡ್ರಿ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಹೋಗೋಣ. ಈ ನಮ್ಮ ಅಣ್ಣನಾದ ಅಮರ ಪ್ರಸಾದ್ ಇವರು ತೆಲುಗಿನಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಅದನ್ನು ತೆಲುಗು ಬಾರದವರಿಗೆ, ಕನ್ನಡ ಬರೋವರಿಗೆ ಮಾತ್ರ ಈ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. కన్నడದಲ್ಲಿ ఆదಷ್ಟು ಅವರ అనువాదವನ್ನು ಮಾಡುತ್ತೇನೆ. వీళ్ళు ఒక్కొక్కడు మంచి సినిమా కథల్లో బాగా నాలెడ్జ్ ఉందిరా మీకు. మీరు గమ్మున వెళ్ళి ఏం చేయాలి తెలుసా, సినిమా కథలు రాసుకుంటారు, సీరియల్ కథలు, సినిమా కథలు ఇవి రాసుకుంటారు, చాలా బాగుపడతారు. దట్ ఈజ్ బాబా సాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ని ఒక హీరోగా క్రియేట్ చేయడానికి జనాలలో నుండి ఒక ప్రశ్న వస్తుంది, ఏంటంటే అంబేద్కర్ని బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే ఒక ప్రశ్నకి వాళ్ళు దానికి సమాధానంగా ఒక క్రియేటివిటీతో, వాళ్ళకున్న క్రియేటివిటీతోని ఒక సినిమా స్టోరీ రాశారనమాట. ఇక్కడ ఇప్పుడు నేను అంబేద్కరిస్టులు చెప్తున్నా ఏంటంటే, చలో భయ్ అంబేద్కరిస్టులు ఈ స్టోరీని, ఈ ఫేక్ కథను నరేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో. మీ అందరికీ నేను, ఎవరైతే అంబేద్కరిస్టులు వీటిని నమ్ముతారో, సరే ఈ సమాచారాన్ని ఎవరైతే నమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకుంటాను. నాకు సమాధానం చెప్పండి. లండన్ యూనివర్సిటీలో ఆ అసోసియేషన్ అని చెప్పే ఒకటి ఉందన్నారు కదా, ఆ అసోసియేషన్ పేరేమిటి? ఆ అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ ఇప్పుడు ఆ సంఘం ఒకటి ఉంది. ఇప్పుడు ఆ సంఘం అదొక ఒక అసోసియేషన్ అంటే ఒక సంఘం అన్నట్టే కదా అది. ఆ సంఘాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆ సంఘం యొక్క పేరేంటి? ఓకే, ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, ఆ సంఘంలో సభ్యులుగా ఉండాలంటే ప్రపంచ రాజకీయాలు చదివిన వ్యక్తులై ఉండాలన్నారు కదా, వాళ్ళకు మాత్రమే అందులో సభ్యులుగా అర్హులు అన్నారు కదా, మిగతా వాళ్ళు కాదన్నారు కదా. మరి అందులో అర్హులుగా ఉన్న ఆ వ్యక్తుల పేర్లు ఏమిటి? అందులో ఆ సంఘంలో ఎంతమంది మనుషులు ఉన్నారు? ప్రపంచ రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళు? సమాధానం కావాలి ఇవన్నీ. అదే తమ్ముళ్ళు, ఎవడైనా ఏదన్నా ఇట్లా పంపించాడంటే దాన్ని చదివేసి ఆహా ఓహో అంబేద్కర్ ఇంత తోపా అనుకోవడం కాదురా. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని ప్రశ్నించుకోవాలి మనల్ని మనం ఎప్పుడైతే ప్రశ్నించుకుంటామో, దీన్ని ప్రశ్నిస్తామో, అప్పుడే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. అంబేద్కర్ మీకు దేవుడు కదా అని చెప్పేసి ఆయనను గొప్పతనంగా చూపించే ప్రతి మెసేజ్ మనం నమ్మనవసరం లేదు. అందులో వ్యాలిడిటీ కావాలా, నిజాన్ని నమ్మాలా మనం, ఫేక్ న్యూస్ నమ్మద్దు. అంబేద్కర్ గురించి ఏదైనా ఒరిజినల్ న్యూస్, ఫేక్ న్యూస్ కాకుండా రియల్ న్యూస్ అయితే నమ్ముదాం, ఫేక్ న్యూస్ అయితే ప్రశ్నించాలి కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా అదే, ఆ అసలు అంబేద్కర్ ఎన్ని దేశాల రాజ్యాంగాలు చదివాడు? ప్రశ్న. ఎప్పుడు చదివాడు? ఎక్కడ చదివాడు? ఇంకోటి, ఇవి అయిపోయిందా? అంబేద్కర్ని ఈ భారతదేశంలో అరెస్ట్ చేయాలనుకున్న ఆ పోలీస్ అధికారి ఎవరు? ఆ పోలీస్ అధికారి రెండోసారి కూడా అరెస్ట్ చేద్దామని బెదిరించింది కదా, ఆ బెదిరించిన సంఘటన ఎప్పుడు జరిగింది? ఇప్పుడు నేనేమంటా అంటే, చరిత్రలో ఒక సంఘటన గురించి ఇక్కడ చెబుతున్నావు, చరిత్రలో అంబేద్కర్ జీవితంలో ఒక సంఘటన గురించి నువ్వు ఇక్కడ చెప్తున్నావు అంటే ఖచ్చితంగా చరిత్రలో ఎక్కడో ఒక దగ్గర రాసి ఉండాలి అది. అవునా కాదా? చరిత్రలో ఎక్కడో ఒక దగ్గర రాసి ఉంటేనే కదా నువ్వు ఇది చెప్పాలా. నీ ఊహకు వచ్చింది రాసుకోవడం కాదు కదా. అవునా కాదా? సో ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ పోలీస్ అధికారి ఎవరు, ఇది ఏ సంవత్సరంలో జరిగింది, ఆ పోలీస్ అధికారిని ఎవరు సస్పెండ్ చేశారు? సమాధానాలు కావాలి వీటికి. ఏదో మేము మెసేజ్ పంపించారు కదా, మెసేజ్ చదవగానే ఓ ఓ ఓ ఓ ఓ అంబేద్కర్ ఓ ఇంత గ్రేటా కాదు. వాటికి ఆధారాలు ఏంటి? నాకు ఎవరైతే ఈ మెసేజ్ పంపించారో ఆయనకు నేను ఒక రిప్లై ఇచ్చా, ఇది ఫేక్ న్యూస్, ఇది సరే వస్తే ఫేక్ న్యూస్ కాదనుకుందాము, దీనికి సోర్స్ ఏంటి, ఇందులో చెప్పిన మ్యాటర్కి సోర్స్ ఏంటి అన్న. అసోసియేషన్ అని చెప్పినావు కదా, ఆ సంఘం యొక్క
పేరుని చెప్పండి, ఆ సంఘం పేరేంటి, ఆ సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు, ఆ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ప్రపంచ రాజ్యాంగాలను చదివిన ఆ మేధావులు ఎవరు, లిస్ట్ చెప్పండి, ఆ సంఘంలో ఉన్న వ్యక్తుల పేర్లు చెప్పండి, అందులో అంబేద్కర్ కూడా ఉన్నాడని చెప్పేసి ఆధారాన్ని చూపించండి. ఇప్పుడు మీ అంబేద్కరిస్ట్ల ప్రాబ్లం ఏంటంటే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశాడు అని 75 సంవత్సరాలుగా నమ్మించారు. ఈ నమ్మించిన సిద్ధాంతాన్ని ఈరోజు మనలాంటి వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టడం స్టార్ట్ అయింది. ఊర్లలో కూడా ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి. నాకు ఆ ఫోన్స్ ఎప్పుడైతే ఈ ప్రశ్నించడం మొదలు పెట్టారో రకరకాలుగా, ఇప్పుడు మనం ఏం చెప్పినామంటే అంబేద్కర్ పోరాడిన ఒక్క స్వతంత్ర ఉద్యమం పేరన్నా చెప్పండి అని చెప్తున్నాం. ఒక్క స్వతంత్ర ఉద్యమం కూడా పాల్గొనని అంబేద్కర్ ఎవరై అరెస్ట్ చేసేది? సరే, ఓ పని చేద్దాం, ఇదే ప్రశ్న మనం గూగుల్లో సెర్చ్ చేద్దాం. మీకు గూగుల్ అంటే బాగా నమ్ముతారు కదా మీ అంతా, ఎందుకంటే సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా, గూగుల్లో వై బ్రిటిష్ గవర్నమెంట్ డిడ్ నాట్ అరెస్ట్ అంబేద్కర్ అని చెప్పేసి టైప్ చేద్దామా. అంబేద్కర్ని బ్రిటిష్ ప్రభుత్వం ఒక్కసారి కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది మనం టైప్ చేద్దాం. అక్కడ చేయగానే ఫస్ట్ డిస్ప్లే అవుతుంది. ఏం చెప్పాలన్నా, ఎవరైనా టైప్ చేయండి, మీ గూగుల్ మొబైల్లో టైప్ చేయండి, గూగుల్లో, నేను మీ ల్యాప్టాప్లో చేయండి, మీ సిస్టంలో చేయండి. చేయగానే ఫస్ట్ ఛాన్స్ ఏం తెలుసా, చూడండి ఏం వస్తుందో చూడండి. హీ నెవర్ ఫాట్ అగెనెస్ట్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబేద్కర్ ఏ రోజు ఎక్కడ పోరాటం చేయలేదు. దట్స్ వై ఆయన అరెస్ట్ చేసే అవకాశం రాలేదు బ్రిటిష్ వాళ్ళకి. సింపుల్ ఆన్సర్, సింపుల్ ఆన్సర్ ఇది. అంబేద్కర్ గారు ఏ రోజు కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పని చేయలేదు. బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశాడు. బ్రిటిష్ ప్రభుత్వంలో మినిస్టర్, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తిని, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయని వ్యక్తిని బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేస్తారా నాయన? మీకన్నా బుర్రుందా? సరే, ఇంతవరకు మీకు ఒక ప్రశ్న అడిగినా కదా, ఏది, అంబేద్కర్ పాల్గొన్న ఒక స్వతంత్ర ఉద్యమం పేరు చెప్పండి అని. ఈ రోజు నుంచి మీకు కొత్త ప్రశ్న, ఈ ప్రశ్నకు ఇంకో ప్రశ్న యాడ్ అవుతున్నది. మీరు ఎన్ని అబద్ధాలు మీరు న్యూస్లో మీరు స్ప్రెడ్ చేస్తారో అందుకని మీకు ప్రశ్నలు ఎదురవుతుంటాయి మీకు. ಏನು ಕತೆ ಆಹಾ ರೇ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರೇ, ಇಂಥ ಒಂದು ಒಳ್ಳೆ ಕತೆಗಳೇನು ಬರ್ತೀವಿ, ಜನರನ್ನು ಮೋಸ ಮಾಡ್ತಾ ಇರಲ್ಲ. ನಿಮಗೊಂದು ಫ್ಯೂಚರ್ ಇದೆ ಕಣೋ. ನೀವೆಲ್ಲ ಏನು ಮಾಡಂದ್ರೆ ಸಿನಿಮಾ ಸ್ಟೋರಿ, ಸೀರಿಯಲ್ ಸ್ಟೋರಿಗಳು ಬರ್ಕೊರಿ, ನಿಮ್ಗೊಂದು ಜೀವನ ಉಪಯೋಗ ಆಗುತ್ತೆ. ಯಾಕಂದ್ರೆ ಆ ಟ್ಯಾಲೆಂಟ್ ನಿಮ್ಮಲ್ಲಿ ಇದೆ. ಅಂಥ ಒಳ್ಳೆ ಕತೆಗಳನ್ನು ಮಾಡಿ ಜನರಿಗೆ ತೋರಿಸ್ತಾರೆ ನೀವು. ಸೊ ದಟ್ ಈಸ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಅರೆ ಅಂಬೇಡ್ಕರ್ ಇಸ್ಲು, ನಾನು ನಿಮಗೆ ಕೇಳುವುದು ಒಂದೇ ಪ್ರಶ್ನೆ. ಈಗ ಅಂಬೇಡ್ಕರ್ ಲಂಡನ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ಅಸೋಸಿಯೇಷನ್ನಲ್ಲಿ ನೀವು ಓದಿದ್ದಾರೆ ಮತ್ತು ಅಲ್ಲಿ ಸಂಸ್ಥೆ ಮೆಂಬರ್ಶಿಪ್ ಆಗಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ, ಅದರಲ್ಲಿ ಮೆಂಬರ್ಶಿಪ್ ಆಗಲು ಪ್ರಪಂಚ ಮೇಧಾವಿಯಾಗಿರಬೇಕು, ಪ್ರಪಂಚದ ಎಲ್ಲ ಸಂವಿಧಾನಗಳನ್ನು ಓದಿರತಕ್ಕಂಥ ಪಂಡಿತನಾಗಿರ್ಬೇಕಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ. ಆ ಪಂಡಿತನಂತ ಆದಂಥವ್ರಿಗೆ ಆ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಅರ್ಹತೆ ಮೆಂಬರ್ಶಿಪ್ ಆಗಲು ಅಂತ ಹೇಳಿದಿರಿ. ಸೊ ನಾನು ಕೇಳೋ ಪ್ರಶ್ನೆ, ಆ ಸಂಸ್ಥೆ ಜೋ ಲಂಡನ್ನಲ್ಲಿ ಇತ್ತಲ್ಲ, ನೀವು ಹೇಳೋದು ಯೂನಿವರ್ಸಿಟಿ ಸಂಸ್ಥೆ, ಆ ಸಂಸ್ಥೆ ಯಾವಾಗ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದರು ಮತ್ತು ಆ ಸಂಸ್ಥೆ ಹೆಸರು ಏನು, ಹಾಗೂ ಆ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಪ್ರಪಂಚದ ಮೇಧಾವಿಗಳು ಎಷ್ಟು ಜನ, ಪ್ರಪಂಚದ ಸಂವಿಧಾನಗಳೆಲ್ಲ ಓದಿರ್ತಕ್ಕಂಥ ಮೆಂಬರ್ಶಿಪ್ಗಳು ಎಷ್ಟಿದ್ರು ಅದರಲ್ಲಿ ಅಂಬೇಡ್ಕರ್ ಒಬ್ಬ ಮೆಂಬರ್ಶಿಪ್ ಅಂತ ಆಧಾರ ಇಲ್ಲಿದೆ. ಅದರಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಸದಸ್ಯರುಗಳು ಎಷ್ಟು, ಆ ಸದಸ್ಯರುಗಳ ಹೆಸರುಗಳು ಏನು, ಇವೆಲ್ಲ ಬೇಕಾಗ್ತಾವೆ ಸೋರ್ಸ್. ಹೌದಲ್ಲ? ನೀವು ಸುಮ್ಮನೆ ಏನೋ ಒಂದು ಕತೆ ಮಾಡಿ ಜನರಿಗೆ ಹೇಳಿದ್ರೆ ನಡೆಯಲ್ಲ.
ಅರೆ ಅಂಬೇಡ್ಕರ್ಸ್ರೇ ನಿಮ್ಗೆ ಒಂದೇ ಮಾತು ಹೇಳ್ತೀನಿ, ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಮೆಸೇಜ್ ಬಂದಿದೆ ಅಂದರೆ ಅದನ್ನು ನೋಡಿ ಓ ಅಂಬೇಡ್ಕರ್ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಹಂಗಂತ ತಿಳ್ಕೊಬಾರ್ದು. ಯಾವಾಗಲೂ ಯಾವುದೇ ನ್ಯೂಸ್ ಬಂದರೂ ಅದನ್ನು ಇದು ಸರಿಯಾ ತಪ್ಪ ಅಂತ ನಮ್ಮನ್ನು ನಾವೇ ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು. ನಮ್ಮನ್ನು ನಾವು ಪ್ರಶ್ನೆ ಮಾಡಿಕೊಂಡು ಅದರ ಬಗ್ಗೆ ರಿಸರ್ಚ್ ಮಾಡಿ ತಿಳಿದುಕೊಂಡಾಗ ಮಾತ್ರ ನಮ್ಮ ನಾಲೆಜ್ ಬೆಳೀತದೆ. ಸುಮ್ಮನೆ ಯಾರೋ ಹೇಳಿದ್ದನ್ನು ನಾವು ಕೇಳಿ ಅದು ಕರೆಕ್ಟ್ ಅಂತ ತಿಳ್ಕೊಂಡ್ಬಿಟ್ರೆ ನಮ್ಮ ನಾಲೆಜ್ ಯಾವಾಗ ಬೆಳೀತದೆ? ಅರ್ಥ ಆಯ್ತಾ? ನಡೀರಿ, ಅಂಬೇಡ್ಕರ್ ಒಂದು ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೆ ಅದ್ರ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾರೆ ಅಂದರೆ ನಾವು ನಂಬೋಣ. ಫೇಕ್ ನ್ಯೂಸ್ ಆದರೆ ನಂಬೋದು ಬೇಡಲ್ಲ. ಫೇಕ್ ನ್ಯೂಸ್ ಆದರೆ ಅದನ್ನು ಪ್ರಶ್ನೆ ಮಾಡಬೇಕು. ಪ್ರಶ್ನೆ ಮಾಡಿದಾಗ ನಮ್ಮ ಹಕ್ಕು ಇರ್ತದೆ ಪ್ರಶ್ನೆ ಮಾಡೋದು. ಪ್ರಶ್ನೆ ಮಾಡಿದಾಗ ನಮ್ಮ ನಾಲೆಜ್ ಬೆಳೀತದೆ, ಹೌದಾ ಇಲ್ಲ? ಸರಿ, ಮುಂದೆ ನೋಡೋಣ. ವೀಕ್ಷಕರೇ, ಒಂದು ಚೆನ್ನಾಗಿ ನೆನಪಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳಿ, 70 ವರ್ಷದಿಂದ ಈ ಅಂಬೇಡ್ಕರ್ಗಳು ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಸಂವಿಧಾನವನ್ನು ಬರೆದಿದ್ದಾರೆ ಅಂತ ಸುಳ್ಳು ಹೇಳಿ ನಮ್ಮನ್ನೆಲ್ಲ 70 ವರ್ಷದಿಂದ ಮೋಸ ಮಾಡಿದ್ದಾರೆ. ಈಗ ನಮ್ಮಂಥವ್ರು ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾದಲ್ಲಿ ಬಂದು ಪ್ರಶ್ನಿಸಿದಾಗ ಇವರು ಭಂಡಾರೆಲ್ಲ ಹೊರಬೀಳ್ತಿದೆ. ಇಷ್ಟು ದಿನ ಯಾರು ಕೇಳಿರಲಿಲ್ಲಲ್ವಾ? ಇಷ್ಟು ದಿನ ಎಲ್ಲರೂ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಅಂಬೇಡ್ಕರ್ ಸಂವಿಧಾನ ಬರೆದಿದ್ದಾರೆ ಅಂತೇಳಿ ಮೋಸ ಮಾಡಿ ಸುಳ್ಳು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಹೌದಾ? ಸರಿ, ಈಗ ನಾನು ನಿಮಗೊಂದು ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತೇನೆ ಅಂಬೇಡ್ಕರ್ಸ್ಗಳೇ. ಇವಾಗ ಒಬ್ಬ ಪೊಲೀಸ್ ಅರೆಸ್ಟ್ ಮಾಡಲು ಬಂದಿದ್ದ ಅಂಬೇಡ್ಕರ್ನ ಅಂತ ಒಂದ್ಸಲ ಹೇಳಿದ್ರಿ, ಮತ್ತೆ 2ನೇ ಸಲ ಬಂದು ನಾನು ನಿಜವಾಗ್ಲೂ ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರಿ. ಓಕೆ, ಇದೆಲ್ಲ ನಂಬೋಣ, ಒಂದು ಸಮಯದವರೆಗೆ ನಿಜ ಅಂತ ನಂಬೋಣ. ಆದರೆ ನೀವು ತೋರಿಸ್ಬೇಕಾಗಿದ್ದೇನು ಗೊತ್ತಾ? ಅಂಬೇಡ್ಕರನ್ನು ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಅಂದ ಪೊಲೀಸರ ಹೆಸರೇನು, ಮತ್ತು ಆ ಪೊಲೀಸು ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ದ ಎಂಬ ಮಾತು ಹೇಳಿದ್ದು ಯಾವ ವರ್ಷದಲ್ಲಿ, ಈ ಘಟನೆ ಎಲ್ಲಿ ಆಗಿದೆ, ಅದರದ್ದೆಲ್ಲ ಸೋರಿಸಬೇಕು, ಹೌದಾ? ಹಾಗೂ ಸ್ನೇಹಿತರೆ, ವೀಕ್ಷಕರೇ, ನಿಮಗೆ ಇನ್ನೊಂದು ವಿಷಯ ಹೇಳ್ತೀನಿ. ಈ ಗೂಗಲ್ನ ನಾವು ಸರ್ಚ್ ಮಾಡಿದ್ರೆ, ಗೂಗಲ್ ನಂಬ್ತಾರಲ್ಲ ನೀವು ಅಂಬೇಡ್ಕರ್ಸ್ಗಳೇ? ಗೂಗಲ್ ಎಲ್ಲರೂ ನಂಬ್ತಾರಲ್ಲ. ಸೊ ಗೂಗಲ್ನಲ್ಲಿ ಒಂದು ಟೈಪ್ ಮಾಡಿ ಹೊಡೆಯೋಣ. ನೀವು ಟೈಪ್ ಮಾಡಿ ಹೊಡೆದು ನೋಡ್ರಿ, ವೈ ಡಿಡ್ ನಾಟ್ ಅರೆಸ್ಟ್ ಅಂಬೇಡ್ಕರ್ ದ ಬ್ರಿಟಿಷ್ ಗೌರ್ಮೆಂಟ್ ಅಂತ ಹೊಡೆದು ನೋಡ್ರಿ. ವೀಕ್ಷಕರೇ, ನೀವು ಒಂದು ಸಲ ಹೊಡೆದು ನೋಡ್ರಿ, ಗೂಗಲ್ನಲ್ಲಿ ಹೊಡೆದು ನೋಡ್ರಿ, ವೈ ಡಿಡ್ ನಾಟ್ ಅರೆಸ್ಟ್ ದ ಅಂಬೇಡ್ಕರ್ ಬ್ರಿಟಿಷ್ ಗೌರ್ಮೆಂಟ್ ಅಂತ ಹೊಡೆದು ನೋಡ್ರಿ, ನಿಮಗೆ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಆನ್ಸರ್ ಬಂದ್ಬಿಡ್ತದೆ. ಹಿ ಹ್ಯಾವ್ ನೋ ಫೈಟ್ ದ ಅಗೇನೆಸ್ಟ್ ದ ಬ್ರಿಟಿಷ್ ಗೌರ್ಮೆಂಟ್ ಅಂತ ಬಂದ್ಬಿಡ್ತದೆ. ಮತ್ತು ಬ್ರಿಟಿಷ್ ಗೌರ್ಮೆಂಟ್ ವಿರುದ್ಧ ಯಾವತ್ತು ಹೋರಾಟ ಮಾಡೇ ಇಲ್ಲ. ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಮರಕ್ಕಾಗಿ ಯಾವತ್ತು ಹೋರಾಟ ಮಾಡೇ ಇಲ್ಲ. ಸ್ವಾತಂತ್ರ್ಯಕ್ಕಾಗಿ ಹೋರಾಟ ಮಾಡೇ ಇಲ್ಲ. ಮಾಡಲಾರ್ದವನು ಎದಕ್ಕೆ ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಅವರು, ಹೌದಾ ಇಲ್ಲ? ಈ ಅಂಬೇಡ್ಕರ್ಸ್ಗಳು ಇಷ್ಟು ಸುಳ್ಳು ಹೇಳ್ತಾರೆ. ವೀಕ್ಷಕರೇ, ನಾವು ನಮ್ಮಂಥವ್ರು ಇವತ್ತಿನ ಪ್ರಶ್ನೆಗಳು ಕೇಳೋದು ಪ್ರಾರಂಭ ಮಾಡೋದ್ರಿಂದ ಇವರು ಸ್ವಲ್ಪ ಅಣಗಿದ್ದಾರೆ. ಇಲ್ಲದಿದ್ದರೆ 70 ವರ್ಷದಿಂದ ನಮ್ಮನ್ನು ಮೋಸ ಮಾಡಿದ್ದೆ ಅಂದರೆ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಸಂವಿಧಾನ ಬರೆದಿದ್ದಾರೆ, ರಾಜ್ಯಾಂಗ ಬರೆದಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಇದು 100% ಸುಳ್ಳು. ಇದು 100% ಸುಳ್ಳು ಅಂತ ನಾವು ನಿರೂಪಣೆ ಮಾಡಿದ್ದೇವೆ. ಸೊ ಸ್ನೇಹಿತರೆ, ಇವರನ್ನು ಯಾವತ್ತು ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ತಾರಲ್ಲ ಅಂಬೇಡ್ಕರ್ಸ್ಗಳು, ಯಾವುದೇ ಒಂದು ವಿಷಯ ಹೇಳ್ತಾರೆ ಅಂದರೆ ಅದು ಫೇಕ್ ಅಂತಲೇ ಅರ್ಥ. ತಿಳಿದುಕೊಳ್ಳಿ, ನಾವು ಪ್ರಶ್ನೆ ಮಾಡಲು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದಾಗೆ ಸತ್ಯ ಹೊರಬೀಳುತ್ತೆ. ನಾವು ಅದು ಯಾರೇ ಒಬ್ಬರು ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ಅಂದರೆ ಅದ್ರ ಬಗ್ಗೆ ನಮ್ಮನ್ನು ನಾವು ಪ್ರಶ್ನಿಸ್ಕೊಂಡಾಗಲೇ ನಮ್ಗೆ ನಾಲೆಜ್ ಬೀಳುತ್ತೆ. ಓಕೆನಾ ಸ್ನೇಹಿತರೆ? ಇವತ್ತಿನ ವಿಡಿಯೋಲಿ ಇಷ್ಟೇ. ಮತ್ತೆ ಭೇಟಿಯಾಗೋಣ ಮುಂದಿನ ವಿಡಿಯೋಲಿ. ನಾನು ನಿಮ್ಮ ವೆಂಕಟ್. ನೋಡ್ತಾ ಇರಿ ಭಾರತ್ ಇತಿಹಾಸ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್. ಮತ್ತೆ ಭೇಟಿಯಾಗೋಣ. ಜೈ ಹಿಂದ್, ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ.